మరి సామాజిక పెన్షన్లు అనేక రకాలుగా ఉంటాయి. దాంట్లో కొన్ని ఏదైతే వృద్ధాప్య పెన్షన్లు, మరి అదేవిధంగా హ్యాండిక్యాప్డ్ పెన్షన్లు, మరి వితంతువు పెన్షన్లు, మరి కళాకారుల పెన్షన్లు, మరి అదేవిధంగా వికలాంగుల్లో కూడా మంచానికే పరిమితమైన వాళ్ళకు సంబంధించిన పెన్షన్లు, డయాలసిస్ చేసుకునే వాళ్లకు పెన్షన్లు, మరి తలసేమియా వ్యాధితో మరి ఇబ్బంది పడుతున్న వాళ్ళకందరికీ కూడా మరి ప్రభుత్వము మరి పెన్షన్ల రూపంలో మరి ఆదుకోవడం జరుగుతుంది. మరి అలాంటి పెన్షన్స్ మరి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తొలగించే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం జరిగింది. ఏదో మేము గొప్పగా చెప్పుకొని ఎన్నికల ముందు మేము 4,000 పెన్షన్ పెంచుతామని చెప్పి, గతంలో ఇస్తున్న 3,000 నుంచి 4,000 చేస్తామని చెప్పి ప్రగల్భాలు పలికి మరి అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఆ 1,000 రూపాయలు పెన్షన్ పెంచేదాని కోసము మరి ఈరోజు కోతలు వేసే కార్యక్రమాన్ని మరి ఈ కూటమి ప్రభుత్వం మరి చంద్రబాబు నాయుడు గారు శ్రీకారం చుట్టడం జరిగింది. మరి ఏ మేరకు చేశారంటే పెన్షన్లు గతంలో మా ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం దిగిపోయే నాటికి 66,34,000 పెన్షన్లు గత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం దిగిపోయే నాటికి మరి అందిస్తున్న పరిస్థితి నుంచి మరి ఈ నెల ఆగస్టు కూటమి ప్రభుత్వం వచ్చి ఈ ఆగస్ట్ నెలలో వాళ్ళు ఇచ్చిన పెన్షన్లు 62,19,000 మాత్రమే. అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్న పెన్షన్లు 66,34,000 అయితే మరి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ నెలలో ఆగస్టు 1వ తేదీన ఇచ్చిన పెన్షన్లు 62,19,000 మాత్రమే. అంటే సుమారుగా 4.5 లక్షల పెన్షన్లు కోత చేయడం జరిగింది.